వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళన చేశారు. కొండ మైనింగ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జంగంరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి మైనింగ్ ను రద్దు చేసే వరకు పోరాడుతామని ఎంఆర్పీఎస్ నేతలు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. మాదిగలనే చిన్న చూపు చూసి మైనింగ్ అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నించారని అధికారులపై ఆరోపించారు. తహసీల్దార్ లేకపోవడంతో ఆర్ఐకి వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లిలో అక్రమ మైనింగ్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అదేవిధంగా గ్రామస్తుల మాదిగల ఆధ్వర్యంలో ఈ రోజు ఆ కొండని సందర్శించడం, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు కలవడానికి వచ్చాం. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు లేరు. ఆర్ఐ గారికి మా రిఫరెన్స్ ఇచ్చాం. ఏదైతే ఈ మధ్యకాలంలో జంగారెడ్డిపల్లి గ్రామంలో ఒక భయాందోళనలో మాదిగలు మొత్తం కూడా జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ మైనింగ్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే అతి సమీపంలో ఉన్న మాదిగపల్లికి అనుకుని ఉన్నారు. కొండకి మైనింగ్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో కూడా మీ అధికారులు నిలదీస్తా ఉన్నాం. అది గమనించినటువంటి అధికారులు స్థానిక ఎంఆర్ఓ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మైనింగ్ జరిగినా కూడా అడావుటిని పోయి ఆపేస్తున్నారు. ఈ జంగారెడ్డిపల్లి ఎస్సీ కాలనీ అతి సమీపంలో ఉన్న మైనింగ్కి ఈ స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించకుండా ఏదైతే మైనింగ్ అధికారులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవాసాలు లేని చోట్ల మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి, కానీ ఇలాంటి చోట పర్మిషన్ ఇచ్చి మాదిగల్ని అర్ధరాత్రులు అపరాత్రులు అనుకున్న ఈ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పి భయాందోళనలో మాదిగలుంటే వాళ్ళ విషయాన్ని పట్టడం నిన్నగాక నిన్ననే ఈ జాయింట్ కలెక్టర్ గారు ఆ విషయాన్ని అక్కడికి పరిశీలనకు వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సింది నిజమైన నివేదిక ఏదైతే మీరు పెట్టారో ప్రజా చర్చా వేదిక అని చెప్పి ఆ చర్చా వేదికలో మీరేం చేయాలా, ఖచ్చితంగా అక్కడ గ్రామస్తులు మొత్తాన్ని ఎస్సీ కాలనీలో ఉండాలని వాళ్ళ దగ్గర నివేదిక తీసుకోవాలా. వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని విరుద్ధంగా మీరు పర్మిషన్ బౌండరీ అని చెప్పి ఎలా చెప్తారని చెప్పి కూడా మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా మేము కందుకూరు సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారిని కూడా నిలదీస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఏదైతే మైనింగ్ పర్మిషన్ ఇచ్చారో దాన్ని తక్షణమే రద్దు చేయాలా. ఏదైతే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో బలమైన పోరాటం చేస్తాం. ఎంతటి పోరాటానికైనా ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉండదని చెప్పి కూడా మీకు డిమాండ్ చేస్తామని మీరు తక్షణమే ఈ మైనింగ్ని రద్దు చేసి స్థానిక ఎంఆర్ఓ గారు సరైన నివేదికని దాన్ని అందించాలని, మీరు అక్కడ సరైన దారి చూపించకుండా ఆ కాలనీ మీదకు పోకుండా చుట్టుపక్కల మొత్తం అడివంతా తిప్పుకొని పోయి అక్కడ ఇది ఇబ్బంది లేదని చెప్పి మీరు ఉన్నతాధికారులకు ఎట్లా చూపిస్తారని కూడా ఎంఆర్ఓ గారిని మేము నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి తక్షణమే ఈ మైనింగ్ని రద్దు చేయాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్నే కొండాపురంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. అప్పటికప్పుడే ఆపిన మీరు, అదేవిధంగా ఇంజమూరు మండలం నల్లగొండలో ఆపిన మీరు, ఇక్కడ జంగారెడ్డిపల్లి ఒక ఎస్సీ కాలనీ ఆడుకొని మైనింగ్ చేస్తూ ఉంటే దీని మీద ఎందుకు స్పందించారో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి మీరు ఈ మైనింగ్ని తక్షణమే రద్దు చేయాలని, మాదిగలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను. ఈ మైనింగ్ గారిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా ఈ రద్దు చేయకపోతే ఎంతటి పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లి గ్రామము మాదిగపల్లికి ఆనుకొని ఆ పంచాయతీకి కొంచెం దూరంలోనూ మరియు మాదిగపల్లికి 100 మీటర్లు 50 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఆనుకున్నటువంటి ఒక మైనింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి కొండకి మాదిగపల్లె 50 కుటుంబాలు 200 జనము ఉన్నటువంటి మాదిగపల్లికి ఏం విషయాలు నివేదికలు ఏమి సమర్పించకుండా ఏం పర్మిషన్ ఏమి ఇచ్చే విఆర్ఓలు కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కానీ ఎవరికి ఏం తెలియకుండా లోపలే వారు ఆర్థికంగా మూట కట్టుకొని వాటిని అన్ని విధాలుగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అధికారులను కొనేసుకొని మైనింగ్ వారు ఊరి అవతల నుంచి చూపించుకొని మాదిగలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి అన్యాయాన్ని ఈ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరియు మేము ఏ విధంగా ముందుకు పోవాలనో మా యొక్క కమిటీని పూర్తిగా నిర్ణయించుకొని ఈ మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుకుంటూ, నివసించేటువంటి ప్రజలకి ఏదైనా హాని ఉందా లేదా అని గమనించి ఒకవేళ హాని ఉన్నట్లయితే వారికి ముందుగా సూచన చేయాలి, నోటీసులు పంపాలి. ఇంతకాలం మీకు సమయం ఇస్తా ఉన్నాం, మేము ఇక్కడ ఈ పని చేయబోతా ఉన్నాం, ఈ ప్రాంతం నుంచి మీరు ఖాళీ చేయండి, మీకు వేరే చోట మీరు ఉండడానికి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళకి ముందు భరోసా ఇచ్చి అలాంటి వసతులు కల్పించిన తర్వాతనే ఈ మైనింగ్ తవ్వకాలు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిది కాకుండా ఈ నెల్లూరు జిల్లా ఎస్పెషల్లీ కందుకూరు
కందుకూరు నియోజకవర్గంలో మరి కందుకూరు డివిజన్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మైనింగ్ తవ్వకాలకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అధికారులు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారనే పేరు మీద వాళ్ళకి లైసెన్సులు ఇవ్వడం, మరి ఏవైతే ఆ బడా పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరికైతే ఈ ప్రయోజనాలు చేకూరబోతూ ఉన్నాయో వాళ్ళు కూడా అధికారులకి, అట్లాగే ఆ గ్రామాలలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు చెల్లించవలసినటువంటి వాళ్ళు మొత్తాలు చెల్లించి ఆ ప్రయత్నాలు పూనుకుంటా ఉన్నారు. మేము ముందుగా ఒకటే ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పర్లాంగు దూరంలోనే మాదిగపల్లి ఉంది. మీరు ఎక్కడైతే మైనింగ్ తవ్వకాలు ప్రారంభించాలంటున్నారో దానికి పర్లాంగు దూరంలోనే మాదిగపల్లి ఉంది. ఎస్పెషల్లీ మాదిగపల్లి, అది కూడా అధికారులు దృష్టి పెట్టుకొని ఇక్కడ మిగిలిన ఏ వర్గాలకి ఇక్కడ నష్టం లేదు కాబట్టి, కేవలం మాదిగలకే నష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆ స్థాయిలో దాన్ని ఎవరు ఎదుర్కోలేరు అనే ఆలోచనతోటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గాలకు కూడా చిత్తశుద్ధి ఉంటే నిన్నగాక మొన్న ఇదే నియోజకవర్గం కొండాపురం మండలంలో మరి కొండాపురము మరికుంటపాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రబట్టపల్లిలో ఇదే మైనింగ్ ఇవి బ్లాస్టింగ్ చేసినప్పుడు అక్కడ ఆ ప్రాంత ప్రజలు, ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకించినప్పుడు వెంటనే అక్కడికి అధికారులు పంపించి, పోలీసు అధికారులు కూడా పంపించి దాన్ని ఆపడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రయత్నం చేయకపోగా నిన్న ఆ ప్రాంత ఈ మాదిగపల్లికి సంబంధించినటువంటి ఈ జనవాసులు ఇది మాకొద్దు, మీరు జరిపినటువంటి సర్వే మీటింగులో ఇక్కడ మాకు వద్దని చెప్పినా కూడా పోలీసు వారు వెంట ఉండి వీళ్ళని నిర్బంధించి మీ ప్రయత్నం మీ ప్రక్రియ మీరు కొనసాగించండి అని చెప్పేసి పోలీసు వారు వాళ్ళని అధికారులకు భరోసా ఇవ్వడం,